ప్రయత్నాలు చేసే ఆ అధికారులకు ఇందు మూలంగా తెలియజేయనిదేమనగా నేనేమి తెలియజేయను, చెప్పేదే ఉండదు, చేసి చూపించడమే. అకృత్యాలు తగ్గించుకోగలిగితే తగ్గించుకోండి. మీరు అనుకునే నాయకుడు మళ్ళీ రాజకీయాల్లోనే ఉండడు, అతి దారుణంగా ఓడిపోతాడు. ఇప్పుడు ఓడిపోతే 5 ఏళ్ళ తర్వాత రావడానికి కూడా ఇల్లే అవకాశమే లేదు. అంచేత సరే, మీకు చెప్పిన చెవిలో శంఖం వదిలిన ఒకటే, కానీ ఏదో ఊరికే మాత్రం తప్ప మీకు చెప్పి ఉపయోగం లేదు. సో ఇప్పుడు ఎందుకు ఇంత ఎలా ఇవాళ విశాఖపట్నంలో మా ఫ్రెండ్ పంపించాడు, ఓ పోలీసు సిఐ ఆడేకంగా స్టిక్కర్ వేసుకుని తిరిగేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఓటేయండినట. లే స్టిక్కర్ తీరా బాబు అంటే ఉరుకో అంటున్నాడు ఆ సిఐ. స్టిక్కర్ తీయడట. ఒక పోలీస్ అధికారి స్టిక్కర్ వేసుకుని పోలీస్ వెహికల్కి తిరిగేస్తున్నాడండి. ఏం చేయాలి? ఇలాంటి పనికిమాలిన అదవులందరినీ ఉద్యోగాలు ఇచ్చి రక్షక భటులే భక్షక భటులై పాలకులే కీచకులై ఇంతలా హింసిస్తూ ఉంటే ఆ ప్రశ్నిస్తే ఆడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా సరే తొక్కడా కేసులు పెట్టి రాజద్రోహం కేసును పెట్టి హింసన చేయడానికి దొంగనా కొడుకులు అందరూ రెడీ అయిపోతే చూడటానికి కొందరు రెడీ అయిపోయి, అందరినీ నా కొడుకులు అనలేం కదా, అందుకని అన్నాం. సో ఇలాగ అయిపోయి ఏంటండి ఇది ప్రజాస్వామ్యమా? ఇవన్నీ చూసి ఇసుగెత్తిపోయారు జనం. త్వరగా ఆ కోడ్ ఏదో వస్తే ఆ ఎలక్షన్ కమిషన్ వస్తాడు, ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఈ డీజీపీ పోతాడు, ఎలాగో టెంపరీ డీజీపీ, వీళ్ళు ఎవరు ఉండటానికి వీలు లేదు, ఆ సిఎస్ని కూడా టెంపరీగా తీసి పక్కన పడదోపోవచ్చు అని ఇలాంటి ఆలోచనలు జనాలకి. అంటే తీయగలవా లేదా అన్నది పక్కన పెట్టండి. ఈ కొందరు 2 అక్షరాల డాడీ డాడా అది వాళ్ళ ఇది తగ్గే అవకాశం ఉంది. ఆ 2 అక్షరాల వాళ్ళు 98% మంచోళ్ళే. ఆ 2%తో వచ్చింది దరిద్రం ఇదంతా. దే ఆర్ గ్రేట్ పీపుల్, బట్ ఫర్ ద 2% హూ ఆర్ క్రియేటింగ్ హ్యావక్ ఇన్ ద స్టేట్. హ్యావక్ అంటే హ్యావక్ అంటే గుర్తొచ్చింది. నేను నిన్న మొన్న ఇటు దొబ్బేస్తున్నాడు రా బాబు, ఇంకటి వచ్చేది లేదన్నాను కదా, నా కొడుకులు అలర్ట్ అయిపోయారు. ఈ మధ్యన వాళ్ళు గోల్ లేదు. చివరిలో 33004400 అలాగేయో కొన్ని అవి రెగ్యులర్ ఫోన్లు కాదట, అది ఏం ఫోన్ నెంబర్లో ఏంటో అక్కడి నుంచి చేస్తున్నారు నా కొడుకులు. రికార్డ్ చేశారు మెసేజ్. ఎందుకంటే అన్ని నెంబర్ల నుంచి అదే మెసేజ్. ఆడవడం ఇంకేం మాట్లాడ్డా. తిట్ల పురాణం అసలు ఎవడో మా గోదావరి జిల్లాలోనే పట్టుకున్నట్టున్నారు ఆ కడప బ్యాచ్. అతి నీచమైన బూతులు చెప్పడానికి కూడా లేదు. ఈసారి అన్న కొడుకులు ఫోన్ చేస్తే రికార్డ్ చేసి వినిపిస్తా. ఇంత దరిద్రనా కొడుకుల్ని మీరు ఎన్నుకుంటారా అని నేను ప్రజల్ని ప్రశ్నించదలుచుకున్నా. అటువంటి దరిద్రపు సంస్కృతిని ప్రోత్సహించే ఈ దరిద్రనా కొడుకులకి మనం ఓటేయాలా అని నేను ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్. మళ్ళీ చేయండి నా కొడకలారా, నేను రికార్డ్ చేసి మళ్ళీ రేపు రచ్చబండలో వినిపిస్తా. మీరు బూతులు మాట్లాడండి, నేనేమి చేయను. నాది గాంధీయ తత్వం. నేను ఎవరిని గుడ్లోడి తీస్తానని చెప్పను. కానీ మీ అరాచకత్వం, మీరు తిట్టే తిట్లు, మంచి కోసం నిలబడి ప్రజల కోసం నిలబడి ధైర్యంగా పోరాడితే 4 సంవత్సరాలుగా పోరాడితే స్టార్టింగ్లో ఇలా